రికార్డు స్థాయిలో రైతులకు బ్యాంకర్లు లోన్ ఇచ్చినట్టుగా ఒక వార్త మనకు తెలుస్తుంది. దాదాపు ఈ సంవత్సరానికి అంటే క్రాప్ లోన్స్ రైతులకు దాదాపుగా 67,182 కోట్ల రుణాలు ఇచ్చినట్టుగా మనకు వెలుగు పేపర్లో ఒక వార్త రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 39,90,000 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈసారి ఇప్పటికే 74% లోన్ అందించారు బ్యాంకర్లు. అమౌంట్ పర్సంటేజ్ పరంగా ఇదే రికార్డు. దాదాపు 2 లక్షల పంట రుణమాఫీ కూడా కలిసి వచ్చింది. గతంలో ఎన్నడూ 60% టార్గెట్ రీచ్ కాలేదు. కానీ ఈసారి 67,182 కోట్ల క్రాప్ లోన్లను మంజూరు చేసినట్టుగా ఈ వార్త సారాంశం. సో ఆ రకంగా అసలు ఇంత రికార్డు స్థాయిలో ఏ రకంగా లోన్లు ఇచ్చారో పూర్తిగా మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం పెట్టిన క్రాప్ లోన్ టార్గెట్లు ఏకంగా 70% చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ బ్యాంకర్లు 60%కి మించి పంట రుణం లక్ష్యం చేరలేదు. అదిగాక ఏడాదిలో ఇంత పెద్ద మొత్తంలో పంట రుణాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. సో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేయడం, రైతులకు ఉదారంగా కొత్త లోన్లు ఇవ్వాలని బ్యాంకర్ల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పదే విజ్ఞప్తి చేయడం కలిసి వచ్చిందని అధికారులు అంటున్నారు. సో అందుకే ఇంత పెద్ద మొత్తంలో పంట రుణాలు వచ్చాయి. 74% టార్గెట్ రీచ్ అయ్యారంట. దాదాపుగా 2 లక్షల వరకు క్రాప్ లోన్ మంజూరు చేశారు కాబట్టి 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేశారు. సో దీంతో ఎక్కువ లోన్స్ ఇవ్వమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. సో దీంతో బ్యాంకర్లు ఆలోచించాయి. స్టేట్ లెవెల్ బ్యాంకర్ మీటింగు కమిటీ ఈ దాదాపు 90,795.19 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని టార్గెట్ పెట్టింది. ఈ రకంగా వానాకాలంలో 60%, యాసంగిలో 40% చొప్పున పంపిణీ చేయాలని రైతులకని బ్యాంకర్లకు నిర్దేశించింది. సో వానాకాలంలో 54,480 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఇక 24,05,419 మంది రైతులకు ఈ 44,438 కోట్ల రుణాలు ఇప్పటికే అందినట్టుగా చెప్తున్నారు. దీంతో ఈ సీజన్లో ఆ సీజన్లో 82% క్రాప్ లోన్లు రైతులకు అందాయి. ఇక యాసంగిలో 36,315.19 కోట్ల లక్ష్యం పెట్టుకున్నారు. అలాగే ఇప్పటివరకు 15,84,772 మంది రైతులకు 22,744.92 కోట్ల రుణాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ రకంగా దాదాపు 15,84,000 మంది రైతులకు 22,000 కోట్లకు పైగా పంట రుణాలు ఇచ్చారు, క్రాప్ లోన్ ఇచ్చారు. ఇట్లా 2 సీజన్లో మొత్తం 39,90,191 మంది రైతులకు 67,182.92 కోట్ల రుణాలు ఇచ్చారు. అంటే యాసంగి ఇదంతా కలుపుకొని ఇప్పటి వరకు రైతులకు మొత్తం కలుపుకొని బ్యాంకర్లకు ఇచ్చిన క్రాప్ లోన్లు ఇవి. సో ఆ రకంగా ఇంత భారీ మొత్తంలో పంట రుణాలు ఎప్పుడు ఇవ్వలేదని అమౌంట్ పరంగా చూసినా, పర్సెంటేజ్ పరంగా చూసినా ఇది రికార్డ్ అని బ్యాంకర్లు అంటున్నారు. సో అప్పుడు అడ్జస్ట్మెంట్లు, ఇప్పుడు కొత్త లోన్లు. గత బీఆర్ఎస్ హయాంలో 5 ఏళ్ల పాటు పంట రుణం మాఫీ సక్రమంగా జరగడంతో కొత్త లోన్లు ఇచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాలేదు. వాస్తవానికి లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని హామీతో 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఆ లెక్కన మొత్తం 36.68 లక్షల మందికి చెందిన 19.109 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉంటుందని బ్యాంకులు లెక్క తెలిసే. కానీ తొలి 4 ఏళ్లలో 37,000 లోపు రుణాలున్న రైతులకు మాత్రమే దాదాపు 1,707 కోట్లు బీఆర్ఎస్ సర్కార్ మాఫీ చేసింది. తీరా ఎన్నికల ముందు 2023లో ఓఆర్ఆర్ను ఓ ప్రైవేట్ సంస్థకు 37 ఏళ్ల పాటు అప్పగించి 7,000 కోట్ల క్రాప్ లోన్లకు మళ్లించారు. ఇలా రుణాలు సకాలంలో మాఫీ కాక పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం, సర్కారు రుణమాఫీ చేస్తున్న ఉద్దేశంతో రైతులు వడ్డీ చెల్లించకపోవడంతో ఒక్కో బ్యాంకు నుంచి 13-14% వరకు వడ్డీ మోపై ఇంట్రెస్ట్ పెట్టారు. సో ఈ క్రమంలో 20 లక్షల మంది రైతులు బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించి నోటీసులు ఇచ్చారు. 2018 నుంచి 23 వరకు 5 ఏళ్ల పాటు కొత్తగా ఎవరికీ బ్యాంకులు లోన్లు ఇవ్వలేదు. దీంతో కేవలం బుక్ అడ్జస్ట్మెంట్తో సరిపెట్టారు. 2023 వానాకాలంలో 40,718 కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా కేవలం 21,272 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే బ్యాంకులు టార్గెట్లో 52% అయితే చేరుకున్నాయి. ఈ ఏడు యాసంగిలో 40% రుణాలు అందాయి. సో అవి కూడా బుక్ అడ్జస్ట్మెంట్లే తప్ప కొత్త లోన్లు కావు. సో ఆ రకంగా ఆ సంవత్సరం 40% రుణాలు ఇచ్చారు. సో 2014 నుంచి 23 వరకు కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం వల్ల బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో ఏకంగా వడ్డీల రూపంలోనే రైతులు 11,000 కోట్లు కోల్పోయినట్టుగా బ్యాంకులు లెక్క తెలిచారు. కానీ కాంగ్రెస్ వచ్చినాక ఏడాదిలో 25,35,923 మంది రైతులకు 20,616.89 కోట్ల క్రాప్ లోన్ మాఫీ చేయడంతో బ్యాంకర్ల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. సో ఇవన్నీ కూడా మొత్తం బ్యాంకర్లు రైతులకు ఎందుకు ఇంత రికార్డు స్థాయిలో ఇన్ని లోన్లు ఇచ్చారంటే కనుక రుణమాఫీ ఏకమొత్తంలో, అంటే విడతల వారీగా రుణమాఫీ చేశారు, ఏకమొత్తం అని కాదు. ఆ రకంగా ఆ రుణమాఫీ దాదాపుగా 20,000 కోట్ల పైగా చేయడం, దాంతో రైతులను బ్యాంకర్లు నమ్మడం, ప్రభుత్వం కూడా ఉప ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు బ్యాంకులకు లోన్లు ఇవ్వమని.
2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో బ్యాంకులకు నమ్మకం కుదిరింది. మళ్ళీ రికార్డు స్థాయిలో ఈసారి టార్గెట్ ఇచ్చారు. ఈసారి 67% లోన్లు ఇచ్చారంటే దాదాపుగా అది పెద్ద రికార్డుగా అని చెప్తున్నారు. ఆ రకంగా రైతులకు ఈసారి క్రాప్ లోన్స్ రికార్డు స్థాయిలో రైతులకు బ్యాంకర్లు ఇవ్వగలిగారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.